కళ్యాణ్ గారు వస్తే మాత్రం భయం లేదండి. ఎందుకంటే కొన్ని స్పీచ్ల్లో ఒక జాతీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటే మనకు అర్థం కాదని తెలుగులో చెప్తా ఉంటారు. నువ్వు కళ్యాణ్ శ్రీకాంత్ వస్తామని ఎదురు వచ్చారు తక్కువ ముందు మీకు విషయం అర్థం కాదు. మీకున్న తక్కువ మందిలో వాళ్ళు అనుకుంటున్నారు కదా, మీకు మిగిలిన సమయంలో నా దగ్గరికి వచ్చేది కూడా వాళ్ళే. మీరు ఇవ్వని సమయంలో నా దగ్గరికి వచ్చేది నా వారసత్వం నీదే, కానీ నేను ఉడికిన తర్వాత మొదటిసారి నిజానికి ఎదురు దెబ్బలు లాంటి అండి ఈ పాటలు. నాకు చాలా సులువుగా వెళ్ళిపోతుంది ప్రయాణం అనుకున్న టైంలో ఓహో ఇలాంటి కూడా దర్శకులు ఇస్తారా, నా దగ్గరికి వచ్చారంటే భవిష్యత్తులో నా మీద నమ్మకం ఏదో కలిగి ఉండబట్టి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చెక్కుకోకపోతే రేపు చెక్కులు అందుకోవడం కష్టం. అన్న ఉద్దేశంతో కొంచెం కష్టపడవలసి వచ్చిందండి. చచ్చినా ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో. లైఫ్లో అన్నీ మనం చెయ్యం, కొన్ని జరుగుతాయి అంతే. మగాడు ఆడదాని కోసం పెళ్లి భరిస్తాడు, ఆడది పెళ్లి కోసం మగాడిని భరిస్తాడు. దీనిలో మీకు గమ్మత్తుగా ఉన్నది పాట, నేను నానా కష్టాలు పడ్డాను ఆ పాట తీయడానికి. తుంటరి చూపులు తుంపర్లు తుమ్మెద రేపే పుప్పొళ్ళు కొంటెగా ఉందే నీ వైఖరి నొక్కులు పూసే చెక్కిళ్ళు ఎక్కువ చేస్తే ఎక్కిళ్ళు అని ఎవరైనా ప్రేమట. అలాంటి లిరిక్స్ వచ్చినప్పుడు ఎలా ఎక్కిళ్ళు చూపించలే కదా మనం. సైన్స్ గురించి మాట్లాడకుండా బొటానికల్ భాషలో పెటల్స్ ఊరేకులు అనకుండా సువాసన అగ్రహణత కలిగే హృదయంతో వెళితే వాడు ఆటోమేటిక్గా ఆ శ్రోత హృదయం కూడా ఇవే భావాల్ని రాస్తుంది, ఇవే భావాల్ని చూస్తుంది. ఇదే పాట ఈయన కాకుండా నాకు ఇంకొకరికి ఇచ్చుంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉండేది. మీరు చూపించే అక్కడ సన్నివేశానికి చదివినప్పుడల్లా అబ్బా ఇది చాలా ఉన్నత స్థాయి సాహిత్యం, మామూలు సినిమా పాట కూడా కాదు, ఇది చాలా నిజమైన పోయిటరీ. అందులో శృంగారంలో అశ్లీలంగా లేకుండా సాహిత్యం పడడం అనేది చాలా కష్టమైన సిచ్యువేషన్. ఒక ఇంటిమేట్, ఒక అమ్మాయి అబ్బాయి తెలియకుండా ఒక మొమెంటరీ ప్యాషన్ లో వాళ్ళు ఏకమవడం అనే పాటని, ఆ ఏకమైన ప్రాణంతో మాకు మా యూనిట్ లో కో డైరెక్టర్ వాళ్ళు సార్ ఏకమై పాట ఎప్పుడు సార్, ఏకమై పాట ఎప్పుడు సార్ షూటింగ్ అనే ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లిసిట్ రతి కార్యక్రమాన్ని చూపించి తీరాలి. మరో దారి లేదు. జలతారు ముసుగులు మాటలు పెట్టుకుంటానికి కుదరదు. ఆ తేనెముళ్ళ దగ్గర నుంచి అంతర్నిహితంగా ఒక రకమైనటువంటి వేల్డ్ వేనస్ కనపడుతూనే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ బాధ్యత కూడా తోడే. ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ వల్ల అది అంత గొప్ప. అరే ఈ శృంగారం నుంచి సడన్ గా వేరే ఒక తలెత్తనుంది జంట జన్మగా అని ఎండ్ అవుతుంది ఆ పాట. ఆ పాట మీద నీ అభిప్రాయం చెప్పి. అభిప్రాయం కంటే అండి ఆ పాట మాలాంటి వాళ్ళకి గురువు అవుతుందండి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కుర్రకారుని కిర్రెక్కించేయడానికి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సన్నివేశం కన్నా వేరే ఆయుధం దొరకదు మాకు. కాబట్టి అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు మనం పెద్ద అయ్యాక అదే వయసు పిల్లలకి తండ్రులు అవుతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా, అలాంటిది శృంగారం అనేది లేదు అన్న అబద్ధం కూడా పిల్లలకి చెప్పలేదు. అలాంటి సందర్భంలో ఎంత బాధ్యతాయుతంగా కూడా ఎలా పండించవచ్చు ఈ సన్నివేశాన్ని అన్న విషయాన్ని చాలా బాగా చెప్పారు. ఇంకోటి ఎందుకు మీరు అన్నారంటే ఈ పాట మా ఇంట్లో అందరికి ఎక్కువ ఇష్టమైన పాట. కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ అంటే భలే రొమాంటిక్ ఐడియా కదా. పెళ్లికి ముందు అన్ని రొమాంటిక్ గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాతే. దీనిలో 7వ పాట అనుకోకుండా ఒక సన్నివేశంలో ఈ సినిమాలో ఒక వెన్నెల రాత్రి
హీరో హీరోయిన్ గడిపే సన్నివేశంలో పాట ఒకటి వచ్చింది. అది చాలా లేట్గా కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ మోహన్ కృష్ణ గారు ఇది చూనే ఇదేదో నాకు భలే వచ్చిందండి, దీనికి మన పాట ఏమైనా రాయిద్దామంటే ఇప్పుడు టైం లేదు, శ్రీరామ్ గారు ఏమో బాంబేలో ఉన్నారు, మీరు కూడా ఏదో సంథింగ్ హ్యాపెండ్, సో ఏంటి ఏం చేద్దామంటే నేను నాన్నగారిని అడిగాను. మా నాన్నగారు శ్రీకాంత్ బిట్ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సాంగ్ చేద్దామంటే నేను నాన్నగారిని అడిగాను. మా నాన్నగారు శ్రీకాంత్ నన్ను రాస్తారా నాన్నగారు అంటే రాస్తాను రాని రాయడం జరిగింది నానురాగా అని. అది ఎంత బాగుందంటే అంటే నేను ఏ పాట విన్నా ఈ పాట దానికి ఒక వ్యక్తిత్వం ఉండడం అనేది, అలా శాస్త్రి గారి పాటలకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, శ్రీరామ్ గారి పాటకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మా నాన్నగారి పాట అంతేకాదు. ఆయన భావన చిత్రాలు ఇవ్వగలిగే వాళ్ళలో చాలా గొప్పవాడు. ఆ తరానికి సంబంధించిన చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఆ తరాన్ని భావగీతం అని చెప్పాలి అంటే సరైన నిర్వచనం ఇవాళ లేదు. చెప్తున్నా కదా, ఏది ఎక్స్ప్రెషన్ ఏది కొత్త ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా చెప్పటం. ఊరికే మాట్లాడవచ్చు అద్భుతంగా. ఇప్పుడు విరగదీసివే, చంపివే, బాధేవే, గుండెలో గునుగుని నింపివే, ఇంకా రకరకాల హింసాత్మకమైనటువంటి అవి కాకుండా ఏడుపులు మొత్తగోళ్ళు ఇవే తప్పిస్తే భావన ఎలా ఉంటుంది అని మనం వించక అవతల వదిలేసాం. హిందీ వాళ్ళే ఇంకా ఇప్పటికీ అవును అది మాత్రం కరెక్ట్ అండి. వాళ్ళు ఇప్పటికీ పబ్ మనం అన్నాడు తిడతారా కొడతారా టైంలో డిస్కషన్ పబ్ పాట కూడా వాళ్ళు హిందీలో రాస్తారు. ఇప్పుడు హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు వేరు చేసుకోవద్దు, అంత భారతీయతే. కానీ అలా అని చెప్పి మనం కడు దరిద్రులమై ఉండక్కర్లేదు కదా, నిష్ట దరిద్రులై ఉండక్కర్లేదు. ఆ వస్తున్న సౌకుమారి అంతా ఆ హిందీ కళల్లోనే వస్తుంది, ఈ కళల్లో రావట్లేదు. అంటే అవకాశం ఇస్తే వస్తుంది. హలో హాయ్, ఎక్కడా? స్వర్గంలో. అప్పుడేనా? ఆ సినిమాలో హీరోలాగా నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావా? అలా ఎవడు మాట్లాడు. మరి ఎందుకు అలా తీస్తారు? వానవెల్లులా ఇవాళ ఇంతలా మరి ఇలాగ ఇవన్నెలా. మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి. నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకూడదు. కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ ఉంటే భలే రొమాంటిక్ ఐడియా కదా. పెళ్లికి ముందు అన్ని రొమాంటిక్ గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాతే. నా పెళ్ళైన జస్ట్ నెలకే ఇంట్రెస్ట్ పోయింది సార్. పొద్దున్నే లెగిస్తే అదే మౌన్ చూడాలి, అదే తిండి తినాలి, అవే కబుర్లు వినాలి. చచ్చినా ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో. లైఫ్లో అన్నీ మనం చెయ్యం, కొన్ని జరుగుతాయి అంతే. మగాడు ఆడదాని కోసం పెళ్లి భరిస్తాడు, ఆడది పెళ్లి కోసం మగాడిని భరిస్తాడు. సో ఈ 7 పాటలు భిన్నమైన రచయితలు రాయడము, అంతకుముందు సినిమా అన్ని విధాలా బాగుంది కృష్ణ. చెప్పేది ఈ సినిమా అన్ని విధాలా బాగుంది. కథగా చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఆ రిలీఫ్ ఫీల్ అవ్వడం అనే మాట వచ్చేసరికల్లా వినోదము జోకులు గుర్తుకొస్తాయి జనానికి. అంతేకాదు నాకు సంబంధించిన ఒక అంశాన్ని, నాకు అక్కరున్న ఒక అంశాన్ని ఇంకోళ్ళు మాట్లాడితే అప్పుడు కూడా నాకు రిలీఫ్. బాధ పంచుకుంటే సగం అయిపోతుంది. అవునండి, అక్కర్లేదు. నాలాంటి బాధ ఇంకొకటి పడుతున్నాడు అనుకుంటే ఓహో నేనే కదా. బాధ పంచుకుంటే సగం అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ప్రశ్నలే ఇవి. ఆ ఏకాంతంలో నా గొంతు కనీసం విసిరితే కనీసం కొండలైనా ఉండాలి నా గొంతు ప్రతిధ్వని వినిపించాడు. అవి కూడా లేని పరమశూన్యమైన ఎడారి ఆకాశం అయితే నా గొంతు నాకే వినపడదు. సో ఇవాళ అలా అరిచినప్పుడు ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ ఉన్న కథ. జోకులతో ఉన్నది కాదు. అమ్మో మనం యవ్వనానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, యవ్వనంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, స్త్రీత్వంలో భార్యకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, పెళ్లికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ నిష్పత్తులు ఎలాగా అనే ఒక కాన్సెప్ట్. దాని గురించి ముందరే చూడాలి అని జాగ్రత్త పడగలగడంలో అతి తెలివితేటలు ఈ అన్నిటి ప్రశ్న వల్ల కథ బాగా అతుకుంది.
ముందరే చూడాలన్న దానికి ఇక్కడ ఓ రోజులో చాలా బాగా నూరేళ్ల జీవితాన్ని 3 నెలల్లో చూసేయాలనే తొందర. అంటే కథని అతను నడిపించిన తీరు చాలా చాలా క్యాజువల్ గా ఉన్నాయి. ఇవి దీనివల్ల వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటారని ఊరికే సరి చేసుకోవడం కాకుండా వీళ్ళ కంగారంతా ఏంటంటే 100 ఏళ్ల జీవితం తాలూకు ప్రశ్నలన్నింటినీ ఈ 3 రోజుల్లో గబగబా చెప్పేసుకున్నాం. అసాధ్యమయ్యే ప్రశ్న కాదు, ఇప్పుడు కొత్త కొత్తగా ఎదురవుతుంటాయి. సో ఆ కథని నడిపించడానికి వీలైనటువంటి సాహిత్యం పాటల ద్వారా ప్లస్ వాటిని అద్భుతంగా చేర్చడానికి హృదయం నుంచి ఇక్కడికి అంటే నీ పాట విన్న తర్వాత శాస్త్రం కూడా చోటు చేసుకుంటుంది. అబ్బా ఇక్కడ ఈ జిలుగు గమకం చక్కగా వేసాడు. అది ఇంకో అదృష్టం నీకేంటంటే నీకు నీ దర్శకుడు చాలా బాగా పాడగలడు. నీ 2 పాటల రచయితలు ఒకడు బాగా చాలా ఒకరే బాగా పాడగలరు. మా ఇద్దరు కంపోజింగ్ సెషన్స్ చాలా అందులో సరదాగా ఉంటాయి సార్. పాడుకుంటూ చాలా బాగా ఎప్పుడు కళ్యాణి గారు కూర్చుని ఇలా మా దగ్గర కంపోజింగ్ లేదు. మా ఇంట్లో ఆయన ఎప్పుడు నాకు తిరుగుతుంటారు, ఏంటి సార్ ఒక్కసారైనా గోవాకు ఎక్కడికి వెళదాం కంపోజింగ్ అని. మొత్తం మా రూమ్లోనో ఆయన ఆఫీస్ రూమ్లోనో అయిపోతున్నాయి కంపోజింగ్లు అన్ని. ఇంకా మేము పాడుకుంటూ లేకపోతే చిన్న డ్రైవ్కి వెళ్ళడము కార్లో అలా హైవే మీదకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు గమ్మత్తుగా ఉన్నది శ్రీశైలంకి వెళ్తూ వస్తుండగా అయిపోయింది. నాకు అది వ్యక్తిగతంగా ఇష్టం. అవునండి, అంటే మనం వెళ్ళి ఎక్కడో కూర్చొని హార్మోని చాలా బాధ్యతాయుతంగా హాయిగా గాలికి పడుకోవడం. గాలి కరెక్ట్. అలాగే ఆయన ఇప్పటివరకు నేను కళ్యాణ్ గారు పరిచేసిన విధానంలో ఆయన అలా సార్ ఇది ఎలా ఉంది అని టక్కని పాడడం అబ్బా అండమే తప్ప ఇంకోటి ఇది లేదు. అవునండి, అందుకనే నా దగ్గర నిజమండి శాస్త్రి గారు ఇప్పుడు అయితే నుంచి ఈ రోజు వరకు కూడా స్టాక్ ట్యూన్స్ లేవండి నా దగ్గర. ప్రతి డైరెక్టర్ అదృష్టవశాత్తు అంటే నా చెప్పిన ఫస్ట్ ట్యూన్కే కనెక్ట్ అవ్వడం, వేరే అదర్ ప్రెషర్స్ మైండ్లో పెట్టుకుని నాకు ఇంకో ట్యూన్ ఏమంటే అనడం జరగలేదండి ఇప్పుడు దాకా. అసలు 2వ ట్యూన్ అన్నది లేదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్ ఇడ్లీలు. మీ విషయంలో జరుగుతుంది ఏంటంటే సృజన క్రియేషన్ జరగట్లేదు, అనువాదమే జరుగుతుంది. కథని సన్నివేశంగా ఆయన అనువదిస్తున్నారు, సన్నివేశాన్ని బాణిగా మీరు అనువదిస్తున్నారు, మీ బాణిని పాటగా మేము అనువదిస్తున్నాం. గమ్మత్తుగా ఉన్నది నమ్మేటు లేదే ఇదేవి లోకమో జుమ్మంటూ నా ఊపిరి కొమ్మికి కూస్తున్నది ఇదేమి రాగమో